హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఎప్పుడు ఛాలెంజ్ చేసినా ఈ రోజు ఒక బ్లాగ్ కింద వీడియో తీసుకున్నాము. చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ మనం రాజమండ్రిలో ఉన్న హైవేలో NH17 పల్సర్ 150 మీద ఆత్రేయపురం వెళ్ళబోతున్నాం. సరదాగా అన్నమాట. బాబీ మా ఫ్రెండ్ మనోడికి పూతరేకులు తినాలనిపించింది. ఇక్కడైనా దొరుకుతాయి కానీ అక్కడికి వెళ్ళి తినడం చాలా బాగుంటది. ఒకసారి అక్కడికి వెళ్దామని సరదాగా ఇప్పుడే అనుకున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. ఆ జర్నీ మొత్తం చూపిస్తాను. ఓకే, మైలేజ్ కూడా చెక్ చేయొచ్చు. మనకి క్లైమేట్ కూడా చాలా బాగుంది. రైనీ పడుతుంది. ఇలాంటి టైంలో జర్నీ కూడా చాలా బాగుంటది. సగం దూరం అయితే వచ్చేసాం. అంటే ఇంకా ఉంది, ఇంకో 10 కిలోమీటర్లు ఉన్నాయి. చూద్దాం. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. వర్షం పడట్లేదు. పడితే మాకు చాలా హ్యాపీగా ఉంటది. వర్షం పడాలని కోరుకుంటున్నాం. వర్షం పడితే ఇంకా మంచిగా ఉంటది. గ్రీనీ అండ్ డస్ట్ ఒకటి. వుడ్ అంటేనే డస్ట్. మనకి రోడ్ జర్నీ అంటే చాలా ఇష్టం. మరి మన బాబీ గారికి ఎలా ఉంటుందో కొద్దిగా చెప్పండి, చూద్దాం. మన బాబీ అయితే కూలింగ్ గ్లాసెస్ వేసుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూ అయితే. చూద్దాం చివరి వరకు. అక్కడికి వెళ్ళాక మనోడు పూతరేకులు తింటాడంట. నేను తింటాను, కాదన్నా. కొద్దిగా మ్యాప్ చూడండి. ఎక్కడ తిరగాల మ్యాప్ చూడండి. మ్యాప్ పెట్టుకుని అయితే వెళ్తున్నాం మేము. మనకి రూట్ తెలీదు. మామూలుగా లేదు. క్లైమేట్ అయితే స్లోగా లైట్ గా రైనీ. ఇది గార్డెన్ అది ఒక కూరలు అన్నమాట. బాగుంటది. మన మామూలుగా చూడండి. దారిలో ఇంకా మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. గోదావరి వస్తుంది. గ్రీనీనెస్ అన్ని ఉంటాయి. అన్ని చూపిస్తాం. బ్లాగ్ అయితే బాగుంటది. ఇలాగా ఫస్ట్ వ్యూ అయితే చూపిస్తాం. వెళ్ళే దారిలో అయితే ధవళేశ్వరం ఉంటది. మస్ట్ చూడాలి. ఇది వచ్చి మనకి ఫస్ట్ డ్యామ్ అన్నమాట. మనకి చేపలు కూడా బాగుంటాయి ఇక్కడ. ఏది ఉంటే అటు నుంచి అయితే వ్యూ ఇంకా బాగుంటది. కానీ మనం వెళ్ళాల్సింది ఇటు, అటువైపు చూపించలేకపోతున్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు డెఫినెట్ గా చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ వ్యూ. ఇది ధవళేశ్వరం బ్రిడ్జ్, కాటన్ బ్రిడ్జ్ అంటారు. చాలా ఫేమస్ మనకి. దీనికి ఒక చరిత్ర ఉంది. అది చెప్పాలంటే ఇంకో వీడియోలో చెప్దాం. చూడండి 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 ఎలా ఉందో వ్యూ. మనకి బీచ్ కూడా చాలా తక్కువ ఇలాంటి వ్యూ మధ్యన. ఇది అంతా మొత్తం వాటర్ అయిపోద్ది అనమాట. వింటర్ సీజన్ లో. ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మొత్తం వాటర్ అయిపోద్ది. అసలు ఆ మట్టి అనేది కనపడదు. ఇన్ని డ్యామ్స్ అంటే ఒక 5-6 డ్యామ్స్ అని ఉంటాయి ఇక్కడ. అవన్నీ దాటుకుని వెళ్ళాలి ఇప్పుడు ఆత్రేయపురంకి. చూడండి, ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, చూపిస్తాం. ఇక్కడ సమ్మర్ లో కూడా చాలా వెకేషన్ గా ఉంటాయి. చాలా మంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ రిస్క్ తో కూడిన పని అది. చాలా మంది చెప్పకూడదు, చనిపోయారు కూడా. మనం సేఫ్టీగా ఉంటే మనకే మంచిది. ఇది ఎంత బ్యూటిఫుల్ అంత డేంజర్. కార్టూన్ గారు 1899 లో కట్టారు. అదే సారీ, 1899 లో చనిపోయారు. ధవళేశ్వరం అండి, ఎంత బాగున్నదో ఇక్కడ నుంచి. ఎలా రండి, కొద్దిగా దగ్గరికి రండి. కెమెరా ఎక్కువ చూపించాలి. చూడండి ఎంత పెద్ద డ్యామ్. ఏళ్ళు ఎత్తుంది, ఎంత వాటర్ వచ్చేది. ఇదంతా వాటర్. ఇదంతా ప్రస్తుతానికి అయితే గేట్స్ ఓపెన్ చేయలేదు. గాలి కూడా బాగుంది. ఇక్కడ సేపట్లో రైన్ కూడా పడబోతుంది. అటు చూడండి ఫ్రెండ్స్, అటువైపు కూడా చూపించండి కొద్దిగా. ఎంతో గోదావరి అటు చూడండి. అక్కడ మనకి కోవూరు బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్, రోడ్ మొత్తం రైల్వే బ్రిడ్జ్ కనబడతాయి. అంతా గోదావరి. మనకి ఇటువైపు కూడా గోదావరి డ్యామ్ ఉంది ఇక్కడ కింద. చాలా బాగుంటది. చూడండి ఇక్కడ బాగుంది. ఇదైతే మనం మనకి బాబీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి. మీ కెమెరామెన్ ఫీల్డ్ అదే పూతరేకులు. అది మనోడు ఆ ఆ టేస్ట్ లో ఉన్నాడనమాట. ఆ నషాలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక చూద్దాము. అది ఇదే అండి వ్యూ పాయింట్. చాలా మంది ఇది వచ్చి అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇందాకైతే చెప్పాను కదా నేను. అది గిల్లు అయితే ఉన్నాము. 10 కిలోమీటర్స్. పల్లెటూరులో ఉన్న మ్యాచ్ కి రాసి ఆటో వాళ్ళు పక్కన చూస్తే పక్క చూస్తే ఏమో ఫార్మింగ్.
ఇటు పక్క చూస్తే గేదెలు అవన్నీ ఫీలింగే వేరు, ఆ స్మెల్ కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేము. సిటీ పెద్ద పెద్ద సిటీస్ లో కూడా ఎంత మనకి పీస్ఫుల్ పీస్ఫుల్ దొరకదు. ఆ, అంత ప్రశాంతత, ఏ గోళ లేదు. ఇంకా దగ్గరలో అయితే రాబోతుంది ఆత్రేయపురం. ఎంత ప్రశాంతంగా ఉందో గోదావరి. ఇటు వ్యవసాయం ఉంది చూడండి ఫ్రెండ్స్, అంత పెద్ద చెట్టు అదేమో అలా దా వాటర్ లో ములిగింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, వాటర్ కూడా ఫుల్ గా ఉన్నాయి, గ్రీనీ గ్రీనీ. ఎంత సైలెంట్ గా, ఒట్టు 1 minute సైలెంట్ గా ఉన్నాం. ప్యూర్ ఆక్సిజన్ ఫ్రెండ్స్, ఇది మళ్ళీ ఎక్కడ దొరకదు. ఇలాంటి గ్రీనీ ప్లేస్ లోనే ఉంటది. ఇంకా 5 kilometers ఉన్నాయి దానికి ముందే. మీకు మీరు చూస్తున్న ఎంత ఎంజాయ్మెంట్ ఉన్నారు లైవ్ గా. నేను ఉన్నప్పుడు ఇంకా నాకు 2 కళ్ళు చాలట్లేదు, చాలా ఆనందంగా ఉంది. ఎంత మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. మన గోదావరి అంటేనే ఇది, మన రాజమండ్రి గోదావరిలో అంటే ఇదే గ్రీనీనెస్. ఎక్కడ ఉండదు, మళ్ళీ ఉంటాయి కానీ ఇక్కడదైతే వేరే లెవెల్ అన్నమాట. మన గోదావరి వాళ్ళకి అందరికీ తెలుసు, రాజమండ్రి వాళ్ళకి అందరికీ. మన రాజమండ్రి వాళ్ళందరూ మనకి సపోర్ట్ చేయాలి. ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయాలి. మొత్తం ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోవాలి దీన్ని. తప్పకుండా మీరు తీసుకెళ్తారు అనుకుంటున్నాను. చివరి వరకు చూడండి, వీడియో అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ కి మన పాత వీడియోలకి ఆడియన్స్ అయితే బాగా వస్తున్నారు, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోస్ షేర్ చేయండి. ఇంకా ఇంకా మీ సపోర్ట్ అయితే కావాలి. మీ వీడియో అయితే చూడాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ అవ్వక ముందే వ్యూ, రోడ్డు కూడా ఎంత బాగుందో. వావ్ వావ్, ఇంకా వెళ్దాం. చూడు 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 ఫ్రెండ్స్, వచ్చేసాం, ఎంటర్ అయిపోయాం. మాత్రం ఎంత బాగుందో, వర్షం ఫ్రెండ్స్, పెరిగాయి. వావ్, వావ్, చూడండి ఫ్రెండ్స్, చూడండి చూడండి. కంగారులో పెట్రోల్ కూడా వేయించుకోలేదు. ఇప్పుడైతే వేస్తాం. ఇక్కడ మనకి ఆత్రేయపురం స్టార్టింగ్ లోనే పెట్రోల్ బంక్ ఉంది. ఆత్రేయపురం అయితే రీచ్ అయ్యాం. పెట్రోల్ అయిపోయింది, 150 రూపాయలు. ఇప్పుడే పెట్రోల్ బంక్ లో కొట్టించాం మన బాడీ బండి. ఇక్కడైతే లోనికి వెళ్తాం, ఇంకా వ్యూస్ ఉంటాయి కదా, వ్యూ పాయింట్స్. ఆల్రెడీ ముందు పూతరేకులు షాపులు ఉన్నాయి, కానీ మనకి షాపులు అక్కర్లేదు. న్యాచురల్ లాన్ ఎక్కడైనా ఉంటాయేమో వెతుకుదాం, హంటింగ్. ఇంకా బాగుండాలి. అది ఫ్రెండ్స్, 2 బాక్సెస్ అయితే తీసుకున్నాం. ఒకటి 120 పడింది. ఇది షాప్ అయితే చూడండి, శాంపుల్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్. యాక్చువల్ గా నేను ఒక బాక్స్ కొని వచ్చాను, 2 బాక్సెస్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. మన కెమెరామెన్ బాబీ గారు కూడా 2 బాక్సులు తీసుకున్నారు. మా ఫ్రెండ్ గా చూడండి, ఈ షాప్ అయితే చాలా బాగుంది. మన లొకేషన్ కూడా నేను పిన్ లో ఇస్తాం అన్నమాట. రాజమండ్రి నుంచి అయితే వచ్చాం. ఇంకా చాలా షాపులు అయితే చూసానండి, చాలా బాగుంది. మరి చూడండి, 2 అయితే తీసుకున్నాము. 120 రూపీస్ పడింది ఒకటిని. తప్పకుండా వస్తున్నప్పుడు అయితే విజిట్ చేయండి. ఇదైతే చాలా ఫేమస్ అయితే ఇక్కడ. అది ఫ్రెండ్స్, అయితే వచ్చిన పని అయితే పూర్తి చేసాం. మనోడు తినాలి తినాలి అన్నాడు, మనోడు తింటాడు. ఇప్పుడు చూడండి. సో అది ఫ్రెండ్స్, మెయిన్ మనకు కావాల్సిన బాబీ గారు తీసుకున్నారు, తింటున్నారు. ఒకసారి వెళ్ళరండి. ఎలా ఉంది సార్ చెప్పండి, మీ కొద్ది గట్టిగా చెప్పండి. మా ఆడి సూపర్, చాలా బాగుంది. వర్త్ అండి, 120 రూపీస్ బాక్స్.
మనకి ఇంకా ఎక్కువ పడుతుందండి బాక్సులు. మనం డైరెక్ట్ ఇక్కడికి వచ్చి తీసుకుంటే 120 రూపీస్ పడుతుంది. ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా తగ్గుతుంది. మేమైతే 2 తీసుకున్నాము. చాలా బాగుంది. తినండి బాబీ గారు, పూర్తిగా తినండి. జస్ట్ అలా తినగానే నోట్లో అయితే కరిగిపోద్దండి. చాలా బాగుంటది. మీరు కూడా అలా బయట ఊరి నుంచి కావాలనుకుంటే ఇక్కడ వచ్చి చూడండి. ఇదైతే లొకేషన్. ఇక్కడ మనకి బోర్డు ఉంటది, వాడపల్లి లోనా అని. దీని పక్కనే కిరాణా షాప్ పక్కన ఉంటది షాప్. మస్ట్ అండ్ షుడ్ గా చూడండి. పింక్ కార్డ్ కూడా ఇచ్చారు. లొకేషన్ అయితే ఇది. మనకి నెంబర్ కూడా ఉంది. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబరు చూడండి ఫ్రెండ్స్. ఆత్రేయపురం వాళ్ళ బజ్జీలు పట్టుకో. దాంతోపాటు కారం పొడి తినండి ఫ్రెండ్స్. వేడిగా ఉందా ఫ్రెండ్? బాగుంది ఫ్రెండ్. ఏ బాయ్. బాబీ గారి గురించి మన కెమెరామెన్, ఈ రోజైతే కెమెరామెన్ మన బాబీ గారే. వచ్చాం, తీసుకున్నాం. అక్కడ టేస్ట్ కూడా చేశారు. బాగుందంటే నేను తీసుకున్నాం. 120 రూపీస్ బాక్స్ వచ్చి పడింది. 2 బాక్సెస్ తీసుకున్నాం. ఇప్పుడు ప్లేస్ అయితే చూసారు కదా. మన ఈ ప్లేస్ లో అయితే మన బాబీ గారు ఎంజాయ్ చేస్తున్నారు. అది మొక్కారు. తీసుకున్నాం. మంచి రేట్ కి అయితే దొరికింది. చాలా బాగుంది. అక్కడ శాంపుల్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ మీరు వీడియోలో చూసుంటారు. ఎంత బాగుందంటే ఇలాంటి ప్లేస్ లో కూర్చుని తింటే ఇంకా బాగుంటది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. వ్యూ చూడండి సార్. వ్యూ బాగుంది. ఉత్తరేకు కూడా బాగుంది. మీరు బాగుంటారు, మేము బాగుంటాం. వీడియో అయితే అవసరం వచ్చింది. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. షేర్ చేయండి వీడియో. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే తేబోతున్నాం. ఇది ఇప్పటి వరకు ఛాలెంజెస్ చేసాం. ఇప్పుడైతే ఒక బ్లాగ్ వేసాం అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. స్టే ట్యూన్. ఇంకా మంచి అప్డేట్స్ అయితే తేబోతున్నాను. చివరి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ బాయ్.